యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. మహారాష్ట్రలో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ చదువుతున్న పిల్లలకి హిందీ భాషని థర్డ్ లాంగ్వేజ్గా పెట్టాలా వద్దా అనే దాని మీద గత 2 మాసాలుగా పెద్ద గొడవే జరిగింది. యాక్చువల్లీ ఏప్రిల్లో జూన్లో మహారాష్ట్ర ప్రభుత్వం 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చింది. మొదటి నోటిఫికేషన్లో మరాఠీ, ఇంగ్లీష్ మరియు హిందీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పింది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా. తర్వాత జూన్లో తీసుకొచ్చిన నోటిఫికేషన్లో హిందీ ఆప్షనల్, అంటే పిల్లలు వేరే సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు, హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్ 3వ లాంగ్వేజ్గా అని చెప్పింది. అయితే మహారాష్ట్రలో చాలామంది, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్, అపోజిషన్ లీడర్స్ కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య చదివే పిల్లల మీద హిందీ ఇంపోజ్ చేయొచ్చా అని చెప్పి చాలా పెద్ద విమర్శలే చేశారనమాట. దానికి సంబంధించి నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 3 లాంగ్వేజ్ పాలసీ, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ మధ్య ఉండే విషయంలో ఈ 3 లాంగ్వేజ్ పాలసీని దీన్ని స్క్రాప్ చేసేసి మళ్ళీ దానిపైన ప్రత్యేకమైన ఒక కమిటీ వేసిందనమాట. అయితే ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వచ్చింది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది 3 లాంగ్వేజ్ పాలసీ విషయంలో, ఇంప్లిమెంటేషన్ విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్గానే ఉంది. అది హిందీ కావచ్చు, ఏదైనా ఇండియాలో ఉన్న ప్రముఖ భాష కావచ్చు అనమాట. మనకు తెలుసు 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. లోకల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, దాంతోపాటు హిందీ కావచ్చు, ఇతర భాషలు కావచ్చు. ఇట్లా మొత్తం 3 భాషలు పిల్లలు నేర్చుకోవాలని చెప్పి. యాక్చువల్లీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, ముఖ్యంగా పిల్లల వయసులో, చిన్న వయసులో ఖచ్చితంగా లాంగ్వేజెస్ ఎక్కువ గుర్తుంటాయి. అయితే ఇలా ఖచ్చితంగా 3 భాషలు నేర్చుకోవాలని ఇంపోజ్ చేయొచ్చా అనేదే పెద్ద క్వశ్చన్. ఒక పక్క తమిళనాడు హిందీ మాకు వద్దంటే వద్దని చెప్తుందనమాట. మాకు 2 లాంగ్వేజెస్ చాలు, తమిళ్ అండ్ ఇంగ్లీష్, మాకు హిందీ అవసరం లేదని చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే జనరల్గా ఇంతకు ముందు వరకు కూడా నార్త్ ఇండియాలో హిందీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఈ 3 భాషలు నేర్చుకునేవాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఎక్కడ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదన్నమాట. అదే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం విషయానికి వచ్చేసరికి మన మాతృభాష, ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు అనుకోండి, తెలుగు, ఇంగ్లీష్, దాంతోపాటు హిందీ లాంటి లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకుంటున్నాం అనమాట. అదే నార్త్ ఇండియాలో డిఫరెంట్గా వాళ్ళు హిందీ, ఆల్రెడీ వాళ్ళకి హిందీ మాతృభాష కాబట్టి చాలా రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు, దానిపైన దృష్టి పెట్టట్లేదు అనమాట. అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, ఉదాహరణకి మహారాష్ట్రలోనే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు హిందీ కంపల్సరీగా ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చిందనమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మరాఠీ భాష, తర్వాత ఇంగ్లీష్, హిందీ అనేది ఇప్పుడు తీసేశారనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఖచ్చితంగా హిందీ ఉండాలి అనే అంశాన్ని విత్డ్రా చేసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ మీద స్టడీ చేసి రికమెండేషన్స్ ఇవ్వమని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర జాదవ్ కమిటీ కూడా అపాయింట్ చేస్తుంది. పలానా భాష అంటే పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పి ఒకరిపైన మనం రుద్దొచ్చా? అది చాయిస్, అది వాలంటరీగా రావాలి. కానీ ఖచ్చితంగా మీరు ఇన్ని భాషలు నేర్చుకోవాలి, లేదా ఈ 4 భాషలు మాట్లాడాలి, ఈ 3 భాషలు మాట్లాడాలి అని చెప్పి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఖచ్చితంగా పిల్లలు 3 భాషలు నేర్చుకోవాలని ఎక్కడ లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ అది రుద్దటమే అవుతుంది. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇంగ్లీష్తో పాటు స్పానిష్ కానీ, ఫ్రెంచ్ కానీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఇస్తారు. అంతేకాని ఖచ్చితంగా 3 భాషలు నేర్చుకోవాలని ఎక్కడ లేదు. చాలా మంది అభిప్రాయం ప్రకారం చిన్నపిల్లల్లో భాష తొందరగా నేర్చుకోగలిగే గుణం ఉన్నా చాలాసార్లు ఓవర్ వర్క్ వల్ల, వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల అన్ని నేర్చుకోలేరనమాట. అది వాళ్ళపైన ఇంపోజ్ చేసినట్టు అవుతుంది. మనందరికి తెలుసు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఒక ప్రాంతం వాళ్ళకి ఇంకో ప్రాంతం నేర్పించడం, సంస్కృతి చూపించడం, ఆ ప్రాంతం యొక్క డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్, లాంగ్వేజ్ నేర్పించడం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ని, పంజాబ్ని ఇంటర్లింక్ చేశారనమాట. ఇప్పుడు పంజాబీ స్టూడెంట్స్ కొంత తెలుగు నేర్చుకుంటారు, ఏపీ స్టూడెంట్స్ కొంత పంజాబీ నేర్చుకుంటారు. ఇది అంత వాలంటరీ వ్యవస్థ, అంటే స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి కొత్త భాష నేర్చుకునే ఆలోచన రావాలన్నమాట. అంతేకాని మనం పిల్లలపైన ఎక్కువ భాషలు రుద్దటం తప్పు అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు.